మన డే టు డే లైఫ్లో మనకు తెలియకుండానే కొన్ని సైకలాజికల్ ఫ్యాక్టర్స్ని మనం ఫేస్ చేస్తాం. అలాంటి ఇంట్రెస్టింగ్ సైకలాజికల్ ఫ్యాక్ట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. మనకి కోపం వచ్చినా, బాధ వేసినా దానికి కారణమైన సంఘటనను మనం రిపీటెడ్గా తలుచుకోకుండా ఒక 90 సెకండ్స్ అయితే వెయిట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మన ఎమోషను ఆ టాపిక్ నుంచి డైవర్ట్ అయిపోతుంది. సో అప్పుడు మనం ఆ ఎమోషన్ని కంట్రోల్ చేసుకొని స్ట్రెస్కి గురి కాకుండా ఫ్రీగా ఉండొచ్చు అనమాట. ఏదైనా సందర్భంలో మనం సాడ్గా ఉన్నప్పుడు ఉట్టిగా అలా ఫేక్ స్మైల్ ఇవ్వడం వల్ల మన బ్రెయిన్ నిజంగా మనం హ్యాపీగా ఉన్నామని నమ్ముతుంది. దానివల్ల కూడా మనం ఆ బాధల నుంచి బయటికి రావచ్చు. బాగా ఏడుపు వచ్చినప్పుడు పిచ్చి పట్టినట్టు బాగా నవ్వండి గట్టిగా. అప్పుడు అర్థమవుతుంది మీకు ఆ నవ్వు ఎంత రిలీఫ్ ఇస్తుందో. మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు లేదా బాగా జనాలు ఉన్న దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ మననే అబ్జర్వ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. కానీ ఎవ్వరూ మనల్ని అబ్జర్వ్ చేయరు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ మన మైండ్ ఇది మనతో ఆడే మ్యాజికల్ గేమ్ లాంటిది. కొంతమంది ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ పనులు చేయగలుగుతారు. అంటే ఒకేసారి 2 పడవలపైన ప్రయాణం చేయొద్దంటారు చూడండి. వీళ్ళు అవి చేసి చూపిస్తారు. కానీ ఒక పనిని ఒకేసారి చేస్తేనే మన బ్రెయిన్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఒకేసారి 2-3 పనులు చేయడం వల్ల వీక్గా వర్క్ చేస్తుంది మన బ్రెయిన్. ఒక పాజిటివ్ థాట్ నీకు ఎంత మోటివేషన్ ఇవ్వగలదో తెలియదు, కానీ ఒక్క నెగిటివ్ థాట్ దాదాపు 3-4 పాజిటివ్ థాట్స్ని కొలాప్స్ చేయగలదు. కాబట్టి మ్యాక్సిమం డే మొత్తంలో పాజిటివ్గానే ఆలోచించండి. మనుషులు నువ్వేం చేసావన్న దానికంటే వాళ్ళని ఎలా ఫీల్ అయ్యేలా చేసావన్న దాన్ని ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి మ్యాక్సిమం అవతలి వాళ్ళ ఫీలింగ్స్కి మనం వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు నెగిటివ్ తీసుకున్నా, పాజిటివ్ తీసుకున్నా మన వేలో మనం ముందరికి వెళ్ళడమే. ఈ కొన్ని సైకలాజికల్ ఫ్యాక్ట్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి.